లంబోదరాయ నమః. శ్రీ రాధా మాధవాయ నమః. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. భాగవత రచనకు నారదుడు వ్యాసుణ్ణి ఎలా ప్రేరేపించాడో శౌనకాది మునులకు సూతుడు ఇలా చెప్తున్నాడు. ఎన్నో అనన్య సాధ్యమైన అద్భుత రచనలు చేసి మానవాళికి జ్ఞాన ప్రదానము చేసిన వేదవ్యాస మహర్షికి ఏ కారణంగానో తెలియని ఒక వెలితి, అసంతృప్తి, అశాంతి అతనిని వ్యాకులపరుస్తూ ఉన్న తరుణంలో దేవర్షి నారదుడు అక్కడికి విచ్చేశాడు. వ్యాసుడు అమితానందంతో నారదుణ్ణి ఆహ్వానించి పూజించి సత్కరించాడు. విడివిడిగా విస్తరించి ఉన్న వేదభాగాలను సేకరించి సంకలనం చేసి 4 వేదాలుగా క్రోడీకరించి గ్రంథస్థం చేసి వేదవ్యాసుడని ప్రసిద్ధికెక్కిన బాదరాయణుడు నారాయణాంశతో జన్మించిన అవతార పురుషుడు పంచమ వేదమనబడిన మహాభారత గ్రంథాన్ని రచించి దానిలో ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను పొందుపరిచి బ్రహ్మసూత్ర గ్రంథమును రచించి ఇంకా ఎన్నో లోకోపకార రచనలు చేసిన వేదవ్యాసునికి ఏదో లోపించినట్లు వ్యాకులపాటుతో పీడింపబడుతుండగా దేవర్షి అయిన నారద మహర్షి యొక్క ఆగమనం అత్యంత ఆనందం కలుగజేసింది. తనలో ఆవరించి ఉన్న అసంతుష్టికి వ్యాకులపాటుకు కారణమేమయ్యుంటుంది అని అడిగిన వ్యాసునికి నారదుడు ఈ విధంగా వివరించాడు. ఓ మహాత్మా బాదరాయణ, నీవు అనేకమైన గ్రంథాలను రచించి మానవాళికి ఎనలేని సేవను చేసితివి. మహాభారతం వంటి బృహత్ గ్రంథం రచించడానికి అన్యులకు సాధ్యం కాదు. కానీ ఆ గ్రంథంలో ప్రసంగవశాన భగవానుని గుణాలను పేర్కొన్నావే గాని ప్రధానంగా భగవద్గుణగణాలను కీర్తించలేదు కదా. భగవత్కథను కీర్తిస్తుంటే భగవానుడు సంతుష్టుడవుతాడు. అప్పుడు కీర్తిచే వారి మనస్సు కూడా సంతోషంతో నిండిపోతుంది. భగవత్ స్వరూప లీలా గుణ వైభవాలను స్తుతించని గ్రంథం ఎంత గొప్పది అయినా సారం లేనట్టిదే. అలాంటి దానిని పరమహంసలైన భాగవతులు ఆదరించరు. భగవానుని దివ్యలీలలను కీర్తించే గ్రంథంలో చిన్న చిన్న శబ్దాలంకారాది లోపాలున్నా కూడా భక్తులు ఆదరిస్తారు. చదివి వినిపించి ఇతరులను తరింపజేస్తారు. ప్రజలయందు భక్తిని ఉద్దీపింపజేయలేని కర్మ కూడా దుఃఖహేతువే గాని ఫలప్రదము కాదు. భగవద్భక్తిని కలిగించలేని ధర్మార్థ కామ సాధనలు మోక్షప్రదాలు కావు. నీవు దైవాంశ సంభూతుడవు, వేదద్రష్టవు, సర్వభూతరహితుడవు, సత్వగుణ సంపన్నులకు భగవద్ దర్శనం కలిగించగల జ్ఞానయుతుడవు, త్రిజగన్మోహనుడైన త్రివిక్రముని దివ్యలీలలను కీర్తించగల సమర్థుడవు. నీవు భగవద్గుణాలీల వైభవ గాథలను కీర్తించే ప్రబంధాన్ని రచిస్తే నీ మనఃక్లేశం మాయమవుతుంది. అటువంటి గ్రంథాన్ని చదివిన లోకులు జనాలు ధర్మార్థ కామాదులయందు ఉన్న ఆసక్తిని తగ్గించుకొని భగవద్భక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. శరీరం ఉన్నంత వరకు కర్మాచరణ చేయడం తప్పదు గనుక ఆ కర్మను భగవంతునికి అర్పించడం శ్రేయస్కారం. భగవంతునికి అర్పించడమే కాకుండా స్వప్రయోజనం కోసం చేయబడిన కర్మల వలన సుఖ సంతోషాలు కలుగవు. అలాంటి కర్మలు తెచ్చిపెట్టే ఫలం కొంచెం కాలమే ఉంటుంది, అనర్థదాయకం. భగవద్భక్తితో చేయబడిన కర్మలు తప్ప ఇతర కర్మలన్నీ దుఃఖాన్ని చేకూరుస్తాయి. భగవంతుని పాదసేవయందు ఒకసారి రుచి అనుభవించిన వ్యక్తి ఇక ముందు జన్మలలో కూడా దానిని విడవలేడు. భగవంతుని మీద భక్తి లేని జపాలు, తపాలు, మంత్రాలు, తంత్రాలు, ధ్యానాలు, అధ్యయనాలు, జ్ఞానం ఇలాంటి సాధనలు ఎన్ని చేసినా జన్మ సఫలం కాదు. కావున ఓ మహర్షి, సర్వవేద శాస్త్ర జ్ఞాన నిధివైన నీవు ఆ భగవంతుని దివ్యలీలా వైభవ గాథలను కీర్తించడానికి నీవు సమర్థుడవు. నీ రచనలను చదివినా విన్నా మానవులు మోక్షం పొందుతారు. నీవు పరమశాంతిని పొందుతావు. భగవత్ కథాశ్రవణం వలన ఎటువంటి సద్గతి కలుగుతుందో నా యొక్క చరిత్ర నిరూపిస్తుంది, విను అని నారదుడు తన జన్మ వృత్తాంతాన్ని చెప్తున్నాడు. వచ్చే వీడియోలో నారదుడు వ్యాసునికి తన జన్మ వృత్తాంతాన్ని వివరించిన కథను తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు.
కృష్ణార్పణం.